నారాయణమూర్తి గారు చెప్పండి, ఏమిటి ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళారు, అలాగే మరి విధ్వంసం ఆటవిక పాలన కొనసాగుతోందని మీరంతా ఆరోపణలు చేస్తున్నారు. ఆయనేమో ప్రజల బతుకులను మార్చేసే హామీలు ఇచ్చేసానని పాలన సాగిస్తున్నారు. నిజంగానే ప్రజల బ్రతుకులు మార్చేసే విధంగా చంద్రబాబు గారు పాలన సాగిస్తారా, లేక గత వారం రోజులుగా సాగుతున్న ఈ విధ్వంస ఆటవిక పాలనే జరుగుతుందనుకుంటున్నారా? ప్రజల బతుకులను మార్చే సంగతి తర్వాత చూద్దాం సార్. ముందు ప్రజలను బతకనివ్వండి, వాళ్ళ గ్రామాల్లో వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ జిల్లాలో వాళ్ళని ఉండనివ్వండి. ఇవాళ రాష్ట్రం అంతా చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ అసలు లాండ్ ఆర్డర్ అనేది లేదా అనేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కేసీఆర్ గారు. దురదృష్టం ఏంటంటే, నేను సుమారుగా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో చూస్తున్నాను, ఏ రోజు కూడా ఎంత దారుణమైన మానవ హక్కులు దిగజారిపోయిన పరిస్థితి కనపడ, మానవ హక్కులు హరించబడ్డ పరిస్థితులు ఈ రాష్ట్రంలో నేను చూడలేదు. అది రాయలసీమ లేదు, గోదావరి జిల్లాలు లేవు, కృష్ణా గుంటూరు జిల్లాలు లేవు, ఏ జిల్లా తీసుకోండి మీరు. ఈ పక్కన ఉన్న మంగళగిరి మొన్న ఒక బీసీ మహిళ వాళ్ళ భర్త మీద దాడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఫోటో పెట్టి మరి క్షమాపణలు అడగమని చెప్పేసి చిత్రహింసలు చేసి వాళ్ళని మానవ హక్కులను హరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం. ఈ పక్కన విజయవాడ సెంటర్ లో ఒక మైనారిటీ టైలర్ షాపు, అది వర్క్ షాపు, దాని మీద పడి ఇష్టం వచ్చినట్టుగా చిందరబందరు చేసి దాడి చేసి అవన్నీ చెదకొట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళని బయటకు పంపించే పరిస్థితి. నిన్న తెనాల్లో పగలు వాళ్ళని పొడిచి ఒక మాజీ కార్పొరేటర్ని కౌన్సిలర్ని పొడిచి పారిపోయే పరిస్థితి, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. న్యూజిలాండ్లో కౌన్సిలర్ ఆయన కూడా, ఆయన్ని దారుణంగా విచిత్రంగా, అసలు సినిమాల్లో కూడా ఎంత దారుణంగా హింసాయుతంగా జరగదు, పొడిచి 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 అనేక మార్లు పారిపోతా ఉంటే పోలీసులు సోద్యం చూస్తా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. ఎన్ని పోట్లు పొడిచారో అసలు చూస్తే జుగుప్సాకరంగా ఉంది. సినిమాల్లో కూడా అలాంటి సీన్ నేను ఎక్కడ చూడలా. మొట్టమొదటిసారిగా పబ్లిక్ లో బస్సుల పక్కన పారిపోతా ఉన్నాడు అతను, రోడ్డు పరిగెడతా ఉన్నాడు, వెంటాడి వేటాడి పొడుస్తూ మరి ఎంత దారుణంగా ఈ పరిస్థితుల్ని మరి దిగజార్చే కార్యక్రమం చేస్తూ పక్క నుంచి మంచి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. ఏమంటా ఉన్నారు, మీరు సహనం వహించండి అని చెప్పేసి, సంయమనం పాటించమని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాడులు చేసేది వాళ్ళ కార్యకర్తలు, ప్లాన్డ్ గా వాళ్ళు ఆర్గనైజర్ గా వాళ్లే దాడులు చేస్తున్నారు. మహిళల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఎవరు పడితే వాళ్ళ మీద. మళ్ళీ వాళ్లే ఏదో సూక్తులు చెప్తూ పైనుంచి మేము ఆపుతున్నాం అనేటటువంటి, కలరిద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సభ కేసీఆర్ గారిది? మీరు చేస్తానని చెప్పండి, మేము చేస్తున్నాము, మేమే దాడులు చేస్తున్నాము, మా ప్రమాణ స్వీకారం వరకు మేమే వదిలేసాము దాడులు చేసుకోమని, పోలీసులు చూసి చూడకుండా ఉండమని మేమే చెప్పాము అనేనా చెప్పండి. అది చెప్పరు. ఓ పక్కన దాడులు జరుగుతూ ఉంటాయి, ఇంకో పక్క నుంచి స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి. స్టేట్మెంట్లకి జరిగే పరిస్థితులకి సంబంధం ఉండదు. ఇంత నీచంగా వ్యవహరిస్తారా? రాజకీయాలు అంటే ఎంత నీచంగా చేయాలా? ఇంకో పాయింట్ నారాయణమూర్తి గారు, ఇంకో పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర అని పేరుంటే కొట్టేయటం, ఇది చేయటం, వాళ్ళ మీద కొంత దాడి తరహాలో చేయటం, ఇది ఏం చేసేవారు. ఆశ్చర్యంగా గుంటూరు లాంటి సిటీలో హాస్టల్ పేరేదో, హాస్టల్లో మరి ఏంటో పాపమైన హోటల్ రెడ్డి అని ఉన్నందుకు అంత దారుణం. అదేంటి, ఒక కులం మీద అట్లా దాడి చేయొచ్చు, తప్పు కదా? ఎవరు అందరూ కలిసిమెలిసి ఉండవలసిన సమాజంలో రెడ్డి అన్న పదం ఉన్నందుకు అట్లా చేస్తే ఎంత ఘోరమైనటువంటి సంకేతం వెళ్తుంది. అలాంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రులు ఖండించాలి కదా. ప్రైవేట్ ప్రాపర్టీలు లేవు, పబ్లిక్ ప్రాపర్టీలు లేవు కేసీఆర్ గారు. ఇవాళ ఎంత దారుణం అంటే కులాల మీద దాడులు, మతాల మీద దాడులు. నేను అదే చెప్తాను కదా, విజయవాడ సెంటర్లో ఒక మైనారిటీ వ్యక్తి మీద, ముస్లిం మైనారిటీ, ఆయన వర్క్ షాప్ ఉంది, టైలరింగ్ షాపు, ఇంట్లో వెళ్ళి నీకు దిక్కెవడు మేము కొడితే, మాది రాజ్యం, మా ఆటవిక పాలన, మమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడున్నాడు? పోలీసులు చూసినా మమ్మల్ని అడ్డుకోరు, ఏ కేసులు ఉండవు, మీరేమి మా మీద దాడి చేయలేరు, మా మీద తిరగబడలేరు, మీరు చాలా చిన్నవారు, మీరు వెనుకబడిన వారు అనేటటువంటి సంకేతాలు ఇస్తూ భయభ్రాంతులు గురి చేసి వీళ్ళని కొట్టడం, పక్కన భయపెట్టడం, దోపిడీ చేయడం, దోపిడీలు కూడా గురి కాబడతా ఉన్నారు ఇవాళంతా కూడా. ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోయి అంటే 50%, సుమారుగా 50% మాకు వచ్చాయి. 3 పార్టీలు కలిపాయి కాబట్టి మీకు గెలుపు వచ్చింది. లేదంటే మాకును తెలుగుదేశం పార్టీకి తేడా ఎంత? 5-6%. దానికి మీరు ఇంత దిగజారి
మరి కొట్టాలా? మరి అలా అయితే లాస్ట్ ఎలక్షన్ లో మాకు మీకు 10% తేడా ఉంది. మరి మేము ఎలా వ్యవహరించి ఉండాలి? మేము ఎప్పుడు ఇలా దిగజారలేదే, ఇలా దాడులు దిగబడలేదే. ఎక్కడో మీరు పూర్తిగా రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు చేసిన సందర్భం ఏదైనా ఒకటే అరా ఎక్కడైనా జరిగిందేమో. కానీ ఇట్లా ఆర్గనైజ్డ్ గా కావాలని ప్రణాళికాబద్ధంగా మీరు ప్లాన్ చేసుకొని దాడులు చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు, చరిత్రలో జరగలేదు. మా పార్టీ ఉన్నప్పుడు అని కాదు. ఎందుకు ఇంత దిగజారుతా ఉన్నారు? దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు దీని మీద సమీక్ష చేయాలి. వీళ్ళందరి మీద కేసులు కట్టాలి. మేము జరిగినప్పుడు కేసులు కట్టాయి. హైకోర్టుకి వెళ్తున్నట్టున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం అక్కడ. హైకోర్టు కూడా వెళ్తున్నారు. అదే విధంగా మరి రాష్ట్రపతి గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము పోరాటం చేస్తాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం, అక్రమంగా పోరాటం చేయము. మేము ఇలాంటి దాడులు చేస్తూ పోరాటం చేయము. న్యాయబద్ధంగా పోరాటం, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం. మేము వెనకపోయేదే లేదు. ప్రజలు మాతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ 10 రోజులు 15 రోజులు అయింది మీరు గెలిచి. 10 రోజులు 15 రోజులు ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ మీరు ఏం చేయడానికి వచ్చారు, మీరు ఏం చేయగలరు, ఏం చేయబోతున్నారు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లియర్ గా అర్థమైంది. వాళ్ళందరూ రోడ్ల మీద రావడం మొదలు పెట్టారు. మీదంతా కూడా నెల 2 నెలలు 3 నెలలు పాలన ఉండేటట్టుగానే చేస్తున్నారు తప్ప 5 సంవత్సరాలు పాలించడానికి వచ్చినట్టుగా మీరు చేయట్లేదు. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయటం లేదు అనేది అర్థమైంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.